వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే జూన్ 1 హైదరాబాద్ లో జరిగే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సరి. ప్రజెంట్ జూన్ మాసంలో ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వీటి గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ఉమా గారు, ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారం ఈ మంత్లో ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ జూన్లో? తప్పకుండా అండి. మేజర్గా చూస్తే కనుక మనం మేషరాశిలో అంటే కాలపురుష చక్రంలో మేషరాశిలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది నడుస్తుంది. వృషభంలో జూన్ 15వ తారీఖు వరకు రవిగ్రహ సంచారము, జూన్ 15 తర్వాత రవి మిథునంలోకి సంచారం చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే బుధగ్రహ సంచారం అనేటువంటిది జూన్ 6వ తారీఖు వరకు వృషభంలో సంచారం చేస్తుంటే జూన్ 6వ తారీఖు దగ్గర నుంచి మిథునంలోకి మారడం జరుగుతుంది. మిథునంలో ఆల్రెడీ జరిగినటువంటి మే 15వ తారీఖునే మారినటువంటి గురుగ్రహ సంచారము ఆల్రెడీ ఉంది. సో మిథునంలోకి రవి, బుధ, గురు అనేటువంటి ప్లానెట్స్ 15వ తారీఖు తర్వాత 3 ప్లానెట్స్ అక్కడ చేరతాయి. అయితే జూన్ 6వ తారీఖు వరకు కుజగ్రహ సంచారం కర్కాటకంలో ఉంటే 6వ తారీఖు తర్వాత నుంచి సింహంలోకి మారడం అనేటువంటిది జరుగుతుంది. సో అక్కడ సింహంలో కుజుడు, కేతు 2 గ్రహాలు సంచారం చేస్తున్నాయి అని చెప్పచ్చు. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం అయితే మీనములో శనైశ్వర సంచారం అనేటువంటిది నడుస్తుంది. ఇది జూన్ మాసానికి సంబంధించినటువంటి గ్రహ సంచారం అమ్మ. వృషభ రాశి వారికి జూన్ మాసంలో ఆర్థిక పరంగా, విద్యాపరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? వృషభ రాశి వాళ్ళకి ఈ జూన్ మాసంలో 5 నుంచి 6 గ్రహాలు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయమ్మా. అంటే ప్రప్రథమంగా మనం మాట్లాడుకోవాలి అంటే జూన్ 6వ తారీఖు వరకు బుధుడి యొక్క బలం అంతగా లేదు. సో బుధుడి యొక్క బలం ఎప్పుడు పెరుగుతుంది? జూన్ 6వ తారీఖు తర్వాత నుంచి పెరుగుతుంది. దీని మూలాన ఏంటి అంటే జూన్ మాసం అంతా కూడా 6వ తారీఖు దగ్గర నుంచి తెలివితేటల ద్వారా డబ్బు సంపాదించడము, కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు వీళ్ళు పొందడం లాంటివి ఎన్నో చూస్తారు. బంధువుల దగ్గర నుంచి వీళ్ళకి శుభ పరిణామాలు రావడము, గొప్ప ప్రయోజనం అనేటువంటిది వీళ్ళకి కలిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే లాభస్థానంలో శనైశ్వర సంచారం నడుస్తుంది. దీని మూలాన ఏమిటి అని అంటే ప్రధానంగా పై అధికారుల దగ్గర నుంచి పనిచేసే చోట ఏదైతే వృత్తి చేస్తుంటారో అక్కడ కూడా వీళ్ళకి గొప్పదైనటువంటి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది. సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవడానికి, గొప్ప కీర్తి ప్రతిష్టలు సంపాదించడానికి ఈ శనైశ్వర సంచారం బాగా తోడ్పడుతుంది అని చెప్పచ్చు. 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం యోగిస్తుంది. దీని మూలాన విదేశీ యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదా దీర్ఘకాలికంగా ఎప్పటి నుంచో ప్రేమ వ్యవహారాల్లో అపజయం అనేటువంటిది చూడడము, లేకపోతే అందులో నిరాశ నిస్పృహలకు లోనైన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ మాసం దగ్గర నుంచి అది పురోగతి చెందడానికి చాలా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. విదేశీ యోగం కూడా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. 2వ స్థానంలో గురుగ్రహ సంచారం చాలా అద్భుతంగా యోగిస్తోంది. ధన యోగం అనేటువంటిది చాలా బాగుంది. పని చేసేటువంటి క్రమంలో కానీ, వీళ్ళు వెళ్ళేటువంటి జీవితంలో కానీ కాలం కలిసి రావడం అనేటువంటిది ఈ మాసం నుంచి వీళ్ళకి ప్రారంభం అవుతుంది అని చెప్పచ్చు. అయితే మేజర్గా వీళ్ళకి జూన్ 6వ తారీఖు తర్వాత నుంచి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశం ఏమిటి అంటే కుజుడి యొక్క బలం అనేటువంటిది తగ్గుతోంది. ఎందుకు? కుజుడు సింహంలోకి వెళ్ళడం మూలాన, సో ఈ కుజుడి యొక్క బలం తగ్గడం మూలాన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రెండవది ఏంటంటే శత్రువుల విషయంలో శత్రువులు ఎక్కువగా పెరగడము, వీళ్ళ మీద ఏడ్చే వాళ్ళు చాలామంది ఎక్కువగా ఉండడము, లేదా వీళ్ళకి వెనకాల నుంచి వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం చేయడం లాంటివి ఎక్కువగా కనబడతాయి. గృహంలో ఎక్కువగా చెప్పాలి అంటే ఇంకా భూలాభం విషయంలో, అంటే ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్స్లో కానీ, కోర్టు సమస్యల్లో కానీ, తగాదాల్లో కానీ, ఎనీథింగ్ అంటే కలహాల్లో చిక్కుకునేటువంటి అవకాశములు ఈ జూన్ 6వ తారీఖు తరువాత నుంచి వీళ్ళకి కనబడుతున్నాయని చెప్పచ్చు. సో ఈ మాసంలో కుజుడి యొక్క బలం పెరగడం కోసం సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం ఖచ్చితంగా చేసుకోండి. ఇదే కాకుండా 4వ స్థానంలోనే కేతుగ్రహ సంచారం అంతగా యోగించడం లేదు. కుటుంబ వాతావరణంలో అలజడి అనేటువంటిది, భయము అనేటువంటిది, ఒక తెలియనటువంటి ఒక డైలిమా అనేటువంటిది వీళ్ళకి కనిపించే అవకాశములు, గృహ సంబంధిత అది ల్యాండ్ డిస్ప్యూట్స్ అవ్వచ్చు, కుటుంబ వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్యలో కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వీటి విషయంలో ఇబ్బంది రాకుండా సుబ్రహ్మణ్య దర్శనము అనేటువంటిది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రాజకీయ రంగంలో ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ కాస్త నిరుత్సాహపడేటువంటి అవకాశములు,
సాధారణమైన ఫలితాలు మాత్రమే ఉన్నాయి. రవి అంతగా యోగించడం లేదు కాబట్టి రవి బలం పెరగడం కోసము ఆదిత్య హృదయం పారాయణ చేయడమో లేదా సాయంత్రం వేళ సూర్య నమస్కారం అనేటువంటిది చేయడమో ఖచ్చితంగా చేయండి. రవి బలము అనేటువంటిది పెరుగుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే వీళ్ళకి దశమ స్థానంలో రాహు కూడా యోగిస్తున్నారు. రీసెంట్గానే రాహు యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది జరగడం కూడా వీళ్ళ కెరీర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు. వీళ్ళ కెరీర్లో వీళ్ళు పనిచేసే చోట వీళ్ళ యొక్క టాలెంట్ అనేటువంటిది, పెర్ఫార్మెన్స్ అనేటువంటిది, యాక్టివిటీ అనేటువంటిది పెరగడం మూలాన జీతాలు పెరగడము, ప్రమోషన్లు రావడము, కాంట్రాక్ట్లు కలిసి రావడము, డబ్బు అనేటువంటిది కలిసి రావడము, పేరు అనేటువంటిది రావడము, కొత్తగా ఉత్సాహంతో పనిచేయడము, 10 మందితో నూతన వస్త్ర వాహన సౌఖ్య యోగములు అనేటువంటిది వీళ్ళకి కలగడం లాంటివి ఎన్నో ఈ మాసం దగ్గర నుంచి వీళ్ళకి ప్రారంభం అవుతాయి అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎలాంటి తగాదాలకి తావు ఇవ్వకుండా జాగ్రత్తగా అడుగులు వేయండి. ఏ లిటిగేషన్లోకి వెళ్లకుండా, భూ వివాదాలకి చిక్కుకోకుండా జాగ్రత్త పడండి. అయితే వృషభ రాశి వాళ్ళకి గ్రహ సంచారము అనేటువంటిది చాలా బాగా యోగిస్తోందమ్మా. ఒక పక్క మేజర్ బిగ్ ప్లానెట్స్ అయినటువంటి గురు, శని, రాహు అనేటువంటి ఇవే కాకుండా ఈ యొక్క గ్రహములు ఏదైతే శుక్రగ్రహ సంచారం చాలా బాగా యోగించడం, బుధగ్రహ సంచారం యోగించడము, తరువాత కుజుడు 6వ తారీఖు వరకు యోగించడము అన్నీ కూడా వీళ్ళకి శుభ పరిణామాలు. అన్ని రాశులతో కంపేర్ చేస్తే వీళ్ళకి దినదిన అభివృద్ధి అనేటువంటిది వీళ్ళకి కనబడుతోంది. మీరు ఏ పని చేస్తున్నా, ఏ వ్యాపారము చేస్తున్నా, దేంట్లో ప్రయత్నం చేస్తున్నా మీ ఎఫర్ట్స్ అనేటువంటివి ఇంకా ఎక్కువగా పెంచండి. పెద్దగా ఆలోచన చేయండి. ఈ 3 బిగ్ ప్లానెట్స్ అయినటువంటి గురు, శని, రాహు కలిసి రావడం అనేటువంటిది చాలా అదృష్టమైన యోగము. పర్సనల్ చార్ట్లో ఒకవేళ ఏదైనా దోషములు ఉంటే తప్పకుండా శాంతి పూజలు ఆచరించి వెంటనే మీ ప్రయత్నాన్ని పెంచండి. ఎక్కువగా అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు కానీ, స్టాక్ మార్కెట్ చేసేవాళ్ళకి ఎస్పెషల్లీ ఈ మాసంలో 6వ తారీఖు దాటిన తర్వాత నుంచి బుధగ్రహ సంచారం యోగించడం, గురుగ్రహ సంచారం యోగించడం, ఇది దేనికో చెప్పమంటారండి? స్టాక్ మార్కెట్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ విజయవంతంగా లాభాలు చూడడానికి ఈ 2 గ్రహాల యొక్క స్థితి చాలా బాగా పనికొస్తుంది. సో వృషభ రాశి వాళ్ళకి 6వ తారీఖు దాటిన తరువాత నుంచి అద్భుతమైన ధనలాభాలు కలగడము, ఆకస్మిక ధనలాభము, శుభవార్తలు, శుభకార్యాలు జరిగేటువంటి యోగము అన్నీ కూడా ఈ మాసం దగ్గర నుంచి కనబడుతున్నాయమ్మా. ఎవరైనా కూడా వృషభ రాశి వాళ్ళకు ఈ మాసంలో బాగుండడానికి పరిహారాలు చేసుకోవాలి అంటే ఎలా ఉంటుందంటారు? తప్పకుండా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము జూన్ మాసంలో ప్రతి మంగళవారము కందులు దానంగా ఇవ్వడం వల్ల చాలా బాగుంటుంది. సుబ్రహ్మణ్య దర్శనం చేయడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు వీళ్ళు చూస్తారండి. ఇంటర్నల్గా వాళ్ళకున్న చార్ట్లో రకరకాల సమస్యలు కావచ్చు, శని ప్రభావం కావచ్చు పడడం వల్ల వాళ్ళు రకరకాల సమస్యలు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వేదిక ఆస్ట్రాలజీ పరంగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇది మనము గోచార రీత్యా మాట్లాడుకునేటువంటి రాశి ఫలాలు. కానీ పర్సనల్ చార్ట్లో వాళ్ళకి దశ అంతర్దశలో గ్రహ యోగాలు అనేటువంటివి బాగున్నప్పుడు, గజకేసరి యోగము, చంద్రమంగళ యోగము, బుధ ఆదిత్య యోగం లాంటి గొప్ప గొప్ప యోగాలు ఉన్నప్పుడు జాతకంలో గోచారాన్ని మించి ఆ కష్టాలని వాళ్ళు ఓవర్కమ్ చేసేటువంటి అవకాశం చాలా బాగుంటుంది. నిజంగా వాళ్ళకి అలాంటి కష్టాలు ఏవైనా ఉంటే కనుక తప్పకుండా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఆ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత దానికి తగినటువంటి శాంతి పరిహారములు మీరు ఆచరించండి. ఆచరించడం ద్వారా, మంత్ర జపము చేయడం ద్వారా, ఆ తీర్థక్షేత్రానికి వెళ్ళడం ద్వారా ఎన్నో కోట్ల దోషాలు పటాపంచలైపోతాయి. అక్కడి నుంచి కష్టాల నుంచి తప్పించుకుని సుఖబాట అనేటువంటిది పడతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.